హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం నేను నా వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ స్వీట్ అయితే ట్రై చేశాను. దట్ ఈస్ మైసూర్ పాక్ అండి. అంటే మైసూర్ పాక్ అంటే హార్డ్గా ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ కాకుండా కొంచెం సాఫ్ట్గా తింటే అలా కరిగిపోతుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ మైసూర్ పాక్ అయితే నేను ట్రై చేశాను. ఇంట్లోనే జస్ట్ 10 minutesలో సింపుల్గా అండ్ ఈజీగా మైసూర్ పాక్ ఎలా చేసేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. అది మిక్సర్లో వేసి నేను ఫైన్గా పౌడర్ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక మందపాటి కడాయి అయితే తీసుకున్నాను. ఆ కడాయిలో నేను ఒక కప్పు శనగపిండి యాడ్ చేశాను, ఇంకా 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఆ రెండింటిని నేను ఉంటలు లేకుండా మిక్స్ చేసుకుంటున్నానండి. నేను ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్తో శనగపిండి తీసుకున్నాను, అదే కప్తో 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఆ రెండింటిని నీట్గా ఉంటలు లేకుండా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం దీన్ని కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడిగంటేస్తుంది. అప్పుడే మనకు నురగ అనేది స్టార్ట్ అవుతుందండి. అప్పుడు కొంచెం మనకు తెలుస్తుంది ఆ స్మెల్ అనేది. ఇంక ఇది రెడీ అయిందని అయితే అర్థం అండి, నీట్గా వేగిపోయిందని. కలర్ అయితే కొంచెం చేంజ్ అయిందండి. ఆ తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ రెండింటిని కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో ఒక 1/2 కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. మిల్క్ నేను ఆల్రెడీ కాచి చల్లార్చుకున్నటువంటి మిల్క్ అయితే అందులో యాడ్ చేశాను. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనకు చిక్కగా అయిపోవాలి, అలాగే ఆయిల్ కూడా పైకి తేలేలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇది అయితే రెడీ అయినట్టండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ రాసుకొని ఈ మిశ్రమాన్ని మనం సెట్ చేసుకుందామండి. నేను మైసూర్ పాక్ కాబట్టి నేను ఒక బాక్స్ షేప్లో ఉన్నటువంటి బౌల్ అయితే తీసుకున్నాను. మనం మొత్తం అలా ఫిక్స్ చేసుకోవాలండి. సెట్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టేసేయాలి. 10 minutes తర్వాత అది ఓపెన్ చేసి చూద్దామండి. మైసూర్ పాక్ అయితే రెడీ అయింది. మనం నీట్గా మైసూర్ పాక్ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అంతే అండి, ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన మైసూర్ పాక్ రెడీ. జస్ట్ 10 minutesలో మైసూర్ పాక్ అయిపోయిందండి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అద్భుతంగా ఉంది, తింటుంటే అలా కరిగిపోతుంది. ఎంత టేస్టీగా వస్తుందని అస్సలు అనుకోలేదు. అద్భుతంగా ఉంది, అంతే చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్స్ మీ భూమి.